ఎగరేస్తున్నాం మనం బరేలీ 12 తార్ మాంజా. దీని పేరు మనకు రియాసత్ సతరంగా 12 రీల్ మాంజా. ఇది మనకు యూపీ జైపూర్లో ఎగరేస్తారు మొత్తం మాంజా. మైదానీ మాంజా ఇది. కైట్స్ ఫ్లయింగ్ కాంపిటీషన్కి ఎగరేస్తారు. చూద్దాం మనం, చూడొచ్చు. అరే కిరాక్ మాంజా ఉంది, మొత్తం బ్లాక్ కలర్లో మస్తు ఉంది. తంగుసుని కట్ చేస్తుంది. చూద్దాం, మనకు లైవ్ చూపిస్తాం మీకు. బరేలీ మాంజా కట్ చేస్తుందో కట్ చేయదో, తంగుస్ని కట్ చేస్తుందో కట్ చేస్తుందో. మనం 2 కైట్ల దో అండా పతంగ ఎగరేస్తున్నాం. హాఫ్ పాయింట్ కైట్ ఇది, దో అండే కైట్. కన్నలు ఎట్లా వేస్తామని చూపిస్తాం. కన్నలు కసేదాం. సో 2 హోల్స్ ఇక్కడ పెట్టేయాలి, 2 హోల్స్ ఇక్కడ పెట్టేయాలి. మనం బరువు కన్నాలు వెనకాల కింద వేస్తే బరువు పడతాయి, కొంచెం పైన వేస్తే అల్కా పడతాయి మనకు. కైట్స్ అయితే చాలా ఎగురుతున్నాయి చూడవచ్చు. లాట్స్ ఆఫ్ కైట్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. మస్తు ఎగురుతున్నాయి. అందరు సాయంత్రమే ఎగురేస్తారు, సాయంత్రం పూటనే, ఎండ ఎక్కువ ఉందని. సో దోండ కన్నులు వేస్తున్నాం మనం. అసలు అయితే దారంతోనే వేయాలి, ఈ మాంజాతోనే వేస్తున్నాం. ఇట్లా వేస్తాం కన్నలు. సో నెక్స్ట్ కింది హోల్స్లో పెట్టేస్తే థ్రెడ్ మన కన్నాల ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయింది, కన్నాలు అయిపోయినాయి, పడిపోయినాయి. రెండిట్లకి కొలుచుకొని వేసేయాలి కన్నాలు, అయిపోతుంది. సో గాయస్ ఫైనలీ మన కన్నాలు పడిపోయినాయి, మస్తు పడ్డాయి కన్నాలు. దోండా కైట్, హాఫ్ పాయింట్ దోండా కైట్. మనకు ఫస్ట్ కొంచెం కట్ చేసేది, తీసేది. ఫస్ట్ కొంచెం కట్ చేసేసి దారం మాంజా ఈజీలీ తెగిపోతుంది మనకు. సో మొత్తం వీడియో చూడండి, బరేలీ మాంజా వీడియో ఇది. కట్ అవుతుందో కట్ కాదో చూద్దాం మనం. మాంజా దోండే కైట్ 12 రీల్ మాంజా, 12 తార్ చూడవచ్చు. 12 తార్ మాంజా బ్లాక్ కలర్లో, 12 తార్ బ్లాక్ కలర్ మాంజా. చూద్దాం మనం. ఇక్కడ ఎగరేస్తున్న వాళ్ళందరూ తంగుస్ మాంజాలు ఏమేమి మాంజాలు ఎగరేస్తారో తెలియదు. మనం దీంతోనైతే ఎగరేసి చూద్దాం మనం. కట్ అవుతుందో కట్ కాదో చూడండి మీరే. సో ఫైనల్లీ మన దోండా కైట్ ఎగిరింది రో. ఎట్లా ఉంటాయి కన్నాలు? బరువు ఉన్నాయా? మస్తు బరువు ఉన్నాయి కన్నాలు. ఎగురుతలేదా? ఓ ఎగురుతుంది. దోండే కైట్. అరే కమాన్. షేక్ అయితే ఇట్లా పతంగి బరువు ఉన్నట్టు. ఓకే, సో మనం డీల్ ఇచ్చి చూద్దాం ఫస్ట్. 12 తార్. అయ్యో చినిగిపోయింది రావే పతంగ్. మన దోండా పతంగ్ చినిగిపోయింది కదా ఎగురుతుంటే. ఈ పేపర్ల పతంగ్తో ఇదే దిమాగ్ ఖరాబ్, ఊకనే చినిగిపోతుంది. సో చూద్దాం మనం. 12 రీల్ తాగా తంగుస్లని మాంజా కట్ చేస్తుందో లేదో. ఎవరు మనం కట్ చేసింది? ఈ కైట్ కూడా కట్ చేసిండు మన కైట్, రెడ్ కలర్ కైట్. ఇన్ కేజ్ చూద్దాం మనం. ఫైనల్లీ ఎగిరింది మన పతంగ. మస్తు పడ్డాయి కన్నాలు అయితే. ఎట్లా అవుతుంది చూడండి దారం. దారం మా బరేలీ మాంజాతోని తంగుస్ కట్ చేస్తామా కట్ చేయమా మీరే లైవ్ చూడండి, మీకు లైవ్ చూపిస్తున్నా. నాకైతే భరోసా లేదు దీని మీద. ఖాళీ డీల్ ఇచ్చి చూపిస్తాం మీకు అంతే. లైవ్ సతరంగా మాంజా, బరేలీ మాంజా, థ్రెడ్ మాంజా. మన ఏ కండ్ల కైట్ అయితే కిరాక్ పడ్డాయి కన్నాలు. సో గాయ్స్ ఫైనల్లీ మన పతంగ ఎగిరేసింది. బ్లౌన్లో ఉంది. సతరంగా మాంజాతోని బరేలీ మాంజా. కింది కైట్ చూడొచ్చు మనం. ఈ రెడ్ కలర్ కైట్ ఆపోనెంట్ది. మన కైట్ ఈడుంది, ఆడొస్తుండు ప్లాన్స్తుండు. మనకు పెయింట్ చేద్దాం ఇప్పుడు. సంక్రాంతి ఫెస్టివల్ 2024 బ్లాగ్
కమాన్ కమాన్ పెంచుతున్నాడు. అరే 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 మస్తు ఎగరేస్తున్నాడు అయితే. అండ్ కవర్ కైట్ మన పేపర్ కైట్. సో గాయ్స్ ఫైనల్లీ మనం వేద్దాం పెంచి ఇప్పుడు దీంతో. ఆడు ఊకుగా గుంజుకుంటాడు కవర్ కైట్ ఆడు. बोलो किसको डालेंगे अपन और डील छोड़ो कमान डील 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 బ్లాన్లో పెడదాం మనం. అయిపోయింది పేపర్ వెళ్ళిపోయి వచ్చేసింది దీనికి. దీని లేబుల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది సౌండ్ ఇట్లా వస్తుంది మనకు బరేలీ మాంజాది. సో గాయ్స్ పెయింట్స్ పడ్డది మనకు పైన కైట్ అపోనెంట్ది. మన బరేలీ మాంజా కైట్ కింద ఉంది, మన కైట్ కింద ఉంది చూడవచ్చు ఏకండా కైట్ పడ్డదా పెంచ్ తీసేసిన. కమాన్ ఎవరికి ఏ ఆడ రాడో ఈయనకా ఆడొస్తాడో రాడో అని మస్తు డాన్స్ చేస్తుంది మన పతంగ అయితే. కమాన్ ఆనకేసే ముంగలంకి. చీకటి ఎక్కువైపోయింది మనం పెయింట్ చేసేద్దాం ఇప్పుడు. పడ్డా పెంచ్ కింది కైట్ మనది గాయస్, పైన కైట్ అపోనెంట్ది. డీల్ 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 పెయించ్ పడ్డది. డీల్ 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 డీల్. అరే ఏమడా బాయ్ కట్ అవుతలేదు అంది తంగు జోలో దిమాగ్ ఖరాబ్ అవుతుంది కట్ అవుతలేదు. కమాన్ డీల్ 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 పడ్డా మళ్ళీ వెళ్ళిపోయిందా. కమాన్ ఇప్పుడే గుంజుతుండు. కమాన్ డీల్ పైన కైట్ మనది కింది కైట్. సో పైన కైట్ అపోనెంట్ది కిందిది మనది. ఇది పెంచడానికి డీల్ కలిపి కాయల్ని పైన పెట్టాక కట్ చేసి. సో చూడొచ్చు గాయస్ అంటేగానే ఎగిరిపోయింది మన కైట్ పోతుంది. బరేలీ వర్సెస్ తంగూస్ ఎట్లా అవుతుంది చూడండి మన కైట్. తంగూస్ కింద ఏ మాంజా పనికి వస్తారు వీళ్ళందరూ తంగూస్ ఎగరేస్తారు. చూడొచ్చు లాట్స్ ఆఫ్ కైట్స్ ఎగురుతున్నాయి. కట్ అయిపోయింది బరేలీ మాంజా. ఫైనలీ బరేలీ మాంజా ఈజ్ తంగూస్తో కట్ చేయాలంటే దబ్బున పెద్ద పతంగ ఉండాలి, బరుగు పతంగ ఉండాలి, అప్పుడైతేనే కట్ అవుతుంది. చిన్న పతంగులో వేస్తే మనదే కట్ అయిపోతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.